చేసిన తర్వాత ఫలితం వస్తుంది ఏదో ఒకటి. ఆ ఫలితం వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసినటువంటి వాడు అనుభవించక తప్పదు, అనుభవించడం అవుతుంది. దరిమిల ఈ జరిగినటువంటి యావత్తు కూడా బ్రెయిన్లోనే రిజర్వ్ అవుతుంది, మెమరీగా, జ్ఞాపక శక్తిగా, స్మృతిగా. ఆ రకంగా ఈ మొత్తాన్ని కూడా తనలో ఉంచుకొని స్మృతిగా ఉంచి కావలసినప్పుడు మళ్ళీ గుర్తు చేసేటటువంటిదే చిత్తం. అంటే మనిషిలో శరీరం, తర్వాత పంచేంద్రియాలు, తర్వాత ఫీలింగ్, దరిమిల ఆలోచన, తర్వాత బుద్ధి, ఆ తర్వాత క్రియ అంటే చేయడం, ఫలితం, అనుభవం, జ్ఞాపకం. ఇది పద్ధతి. ప్రతి జ్ఞానేంద్రియానికి ఈ తీరుగానే జరుగుతూ ఉంటుంది. ఆ సంఘటన పూర్తయిపోయిన తర్వాత స్మృతిగా అక్కడ ఉండిపోతుంది బ్రెయిన్లో, ఆ చిత్తం అనే ప్రాంతంలో. జ్ఞాపకం చేసుకుంటే ఆ మొత్తం మళ్ళీ మనకు దృశ్యంగా వస్తుంది, అప్పుడు జరుగుతున్నట్టే ఉంటుంది. సీడీలో సినిమా చూసినట్టే, అది ఎప్పుడో జరిగింది, మళ్ళీ చూస్తున్నాం, అప్పుడే జరుగుతున్నట్టు ఉంటుంది. అప్పుడు జరగడం లేదు, జరిగింది ఆ సీడీలో ఉంది, మనకు అలా అనిపిస్తుంది. ఫోటోలో బొమ్మ కూడా అలాంటిదే. ఫోటో తీసినప్పుడు మనిషి సరే, ఆ ఫోటో అక్కడ ఉంటుంది, ఎప్పుడు చూడాలని అదే కనబడుతుంది, కానీ ఆ వ్యక్తి గారు. అలాగే సంఘటనకు సంబంధించి, మనం చేసినటువంటి దానికి సంబంధించి మనసులో స్మృతిగా నిక్షిప్తమవుతుంది. ఈ మొత్తాన్ని కలిపి మనసు అన్నారు. అనుకున్నప్పటి నుంచి, అనిపించినప్పటి నుంచి, ఆలోచన దగ్గర నుంచి బుద్ధి వరకు వెళ్ళి ఆచరణ నుంచి ఫలితం, అనుభవం, స్మృతి, ఈ మొత్తం కలిపితే మనసు అవుతుంది. మరి దీనికి ఆ స్మృతితో అప్పటికి కంటి ద్వారా చూడడం ద్వారా ఏర్పడినటువంటి మనసు ఆ స్మృతితో సంఘటనతో పూర్తయిపోయింది. ఇక లేదు, స్మృతిగా ఉండిపోయింది. ఎందుకంటే సినిమా షూటింగ్ అదంతా చేసేస్తారు, షూటింగ్ అయిపోయింది, టేపులో పడింది, ఇక అది అలా ఉండిపోతుంది. వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు.